ఈ కథ అనుకున్నప్పుడు అంకిత్‌నే ఎందుకు రీచ్ అయ్యారు? సో, అంకిత్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్‌కి అంకిత్ ఎంతవరకు న్యాయం చేయగలిగాడు? సో చెప్పినట్టు ఏంటంటే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ యంగ్ టాలెంట్ అండ్ ఒక ఫ్రెష్ ఫిల్మ్ తో వస్తున్నప్పుడు ఫ్రెష్ ఫేసెస్ వస్తే బాగుంటుందని దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ అంకిత్. అండ్ చెప్తున్నట్టు ఏంటంటే బేసిక్లీ యంగ్ రామ్ కామ్ చేయడానికి దర్ ఆర్ ఫ్యూ హీరోస్ హు ఆర్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ దట్ యంగ్ ఏజ్ గ్రూప్. అందరు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు, అందరు వేరే స్టేట్లకు వెళ్ళిపోతున్నారు. సో హీఈస్ ద అప్కమింగ్ యంగ్ heartthrob for the industry right now. So that's why I choose him, and obviously he gave one of the best performance, fresh performance, which you're going to like for sure. మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? Music by Marke Robin, Chipnattu, obviously Zombie Reddy. So he gave a lot of youthful songs. There are 3 songs in the film. First song is sung by Karthik. Second song is sung by Ramya Behra and Kapil Kaplan. It's going to be a Mi Gundan Pindese song for sure. And the third song is sung by the music director, which is going to be a lot of engaging and entertainment songs. So దాంట్లో మీరు అంకిత్ అండ్ వెనల్ కిషోర్ డాన్స్ కూడా చూస్తారు. సో ఇట్స్ అమేజింగ్ ఆల్బమ్. అండ్ అదంతా అయిన తర్వాత ఈవెన్ ద మిక్సింగ్ ఇస్ డన్ బై పిఏ దీపక్. తను తెలుగు ఆయనే ఫ్రమ్ వైజాగ్, బట్ ఈస్ బేస్డ్ ఇన్ బాంబే. అండ్ తను స్లమ్ డాగ్ కి 2 గ్రామీ అవార్డ్స్ వచ్చిన ఒక తెలుగు అతను అనమాట. సో తను ఏఆర్ రెహమాన్, అనిరుద్ వదలిన మనిషి ఓ తెలుగు సినిమా తను చూసి హీ కేమ్ ఫార్వర్డ్ అండ్ టోల్డ్ దట్ హీ విల్ గో అహెడ్ అండ్ డూ ద మిక్సింగ్ ఫర్ ద సాంగ్స్. సో మార్కన్ ఇక్కడ లేరు, హీస్ బీన్ ట్రావెలింగ్, బట్ హోప్ యూ గోయింగ్ టు లవ్ హిస్ మ్యూజిక్. ఓన్లీ ఆ 14 డేస్ మాత్రమే చూపించారా? అంటే అతను ఇంట్లో ఇరుక్కుపోయిన తర్వాత, లేదంటే ఎనీ లవ్ స్టోరీని కూడా మొత్తం కవర్ చేయడం మొత్తం ఉందండి. దేర్ ఇస్ బిఫోర్ 14 డేస్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 14 డేస్. అండ్ ఈవెన్ మీరు ఇందాక అడిగినట్టు వెన్నెల్ కిషోరే మొత్తం పెంట పెట్టే సినిమాలో బై టెల్లింగ్ హిస్ మామ్ వేర్ అంకిత్ ఇస్. సో దట్ ఈస్ వెయిట్, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. అంకిత్ గారు, దిస్ ఇస్ కీర్తి ఫ్రమ్ ప్రైమ్ 9. మీరు ఇప్పటిదాకా చేసిన మూవీస్ కానీ సిరీస్ లో ఏంటంటే మాక్సిమం కామెడీ జోన్ అని ఎక్కువ చూస్ చేసుకున్నారు. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా, లేదు అంటే మీకు వచ్చే కథలు మిమ్మల్ని అలా చూస్ చేసుకుంటున్నాయా? నేను చేసే అన్ని సినిమాలు చూసారండి మీరు? చూసాను, మాక్సిమం చూసాను. మినిమం మిస్ అయ్యారు కదా, అందులో నేను కామెడీ చేయలేదండి. తిమ్మరసు వాస్ వన్ ఆఫ్ మై మెయిన్ ఫిల్మ్స్. నా ఒక విధంగా నా లాంచ్ ప్యాడ్ అది సత్యదేవ్ గారితో నేను చేసింది. అందులో నేను చాలా సీరియస్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత 9 Hours అని ఒకటి క్రిష్ గారిది ఆయన చేసిన వెబ్ సిరీస్ ఒకటి చేశాను హాట్స్టార్ కి. అందులో కూడా అస్సలు నేను కామెడీ చేయలేదు, చాలా సీరియస్ రోల్ చేశాను. మీరు క్లిక్ అయ్యింది మాక్సిమం కామెడీతో క్లిక్ అయ్యి ఉన్నారు కాబట్టి. కరెక్ట్ అండి. దానికి ముందు జోహార్ అనే సినిమా చేశాను, అందులో నేను అస్సలు కామెడీ చేయలేదు. అండ్ దెన్ అశ్వత్థామలో చిన్న రోల్ చేశాను నేను, అది చాలా వెరీ నెగిటివ్ అండ్ సీరియస్ రోల్. 5 నిమిషాలు చేసిన రాఘవేంద్రరావు గారు నన్ను గుర్తుపెట్టారు ఆ రోల్కి. కామెడీ ద్వారా ఇప్పుడు జనాలకు దగ్గర అయ్యాను, బికాస్ కామెడీ ఆల్వేస్ ఆడియన్స్ మనల్ని దగ్గరికి చేస్తుంది కాబట్టి. ఆ అవకాశం నాకు మారుతినార్ సుబ్రహ్మణ్యం ఆయతో వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ ఆ అవకాశం నాకు 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోతో వచ్చిందండి. బట్ కొన్ని కారణాల వల్ల అనుకున్న టైం లైన్లో రాకపోవడం తప్ప, లేకపోతే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఐ డిడ్ దట్ మచ్ కామెడీ. ఐ వుడ్ సే కామెడీ నేను అప్పటికి చేయకపోయినా నేను చేయగలను నమ్మి హర్ష గేమ్ మీద ఆపర్చునిటీ ఐ వుడ్ సే. సో యా. డైరెక్టర్ గారు, మూవీ అంటే మొత్తం అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందా? ఇంకా మూవీ రెడీ అండి, వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు లాక్ ద రిలీజ్ డేట్. సో దట్స్ వై వీ స్టార్టెడ్ ద ప్రెస్ మీట్. సో మీరు మాకు బజ్ క్రియేట్ చేస్తే సూన్ మేము రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటాం. డైరెక్టర్ గారు, సో టైటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. మీరు బజ్ అన్నారు కదా, టైటిల్తోనే ఆల్మోస్ట్ అందరికి బాగా అట్రాక్ట్ అవుతుంది. సో ఈ స్టోరీ మీరు అంటే ఇన్ని డేస్ ఎందుకు టైం పట్టిందండి? ఏమైనా స్పెసిఫిక్ రీజన్? అంటే ఆల్మోస్ట్ ఆయన డెబ్యూ ఫిల్మ్ అవ్వచ్చు ఇదే అని చెప్పున్నారు కదా, ఈ గ్యాప్లో ఆయనకి మంచి సినిమాలు పడ్డాయి. ఇన్ని డేస్ ఎందుకు టైం పట్టిందంటే ఎవరు వేరే వేరే ప్రొడక్షన్ హౌస్ కూడా మారుతూ వచ్చారా? లేదు సార్, ప్రొడక్షన్ హౌస్ కాదు. చెప్పినట్టు మా ప్రొడ్యూసర్తో ఒక క్లియర్ విజన్ ఉంది. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ వీఆర్ స్టాపింగ్ విత్ దిస్ ఫిల్మ్. We are building an IP on which will be based on a person getting trapped in different locations. So our groundwork anta cheskoni for our vision ni correct position cheskotam kodam, just we were waiting for the right time. That the cinemalu unnai, so we had to find the right time. Ante delay tapte nothing to do with the anything with the production of this or any issues. All the best అండి. స్నీక్ పిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్స్ అండి, హోప్ యుల్ అప్లోడ్ ఇన్ యువర్ ఛానల్. డెఫినెట్లీ. అండ్ ఆయన కంపేర్ కూడా అమృతం అనే ఒక మంచి కామెడీ సీరియల్ దాంతో కంపేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ హర్ష గారు, నా క్వశ్చన్ ఏంటంటే, టైటిల్ అనేది ఇంతకు ముందు ఇంకో టైటిల్ ఉంది అన్నారు కదా, ఏంటి ఆ టైటిల్? యాక్చువల్గా అండర్ బెడ్. అండర్ బెడ్.
సో ఎందుకు మార్చాలనుకున్నారు? అంటే రీజన్ ఏంటి? కొంచెం బాగా క్యాచీగా ఉండి బాగా ట్రెండింగ్గా ఉండాలన్నా ఎలా? ట్రెండింగ్ అని కాదు, ఓవరాల్ కథకి వెన్ వర్ డిసైడింగ్ చెప్పినట్టు అండర్ బెడ్ వాజ్ నాట్ ద రియల్ టైటిల్, జస్ట్ ఇట్ వాజ్ అ వర్కింగ్ టైటిల్. సో దట్ మేము ఎవరికైనా డిస్కస్ చేసిన కంటెంట్ బయటకు వెళ్ళకూడదన్న పాయింట్లో దట్ వాజ్ ద వర్కింగ్ టైటిల్. సో వన్స్ ఫిల్మ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 14 days వాజ్ ద యాక్చువల్ డిసైడెడ్ టైటిల్. సో అండర్ బెడ్ వాజ్ జస్ట్ టు కీప్ అండర్ థింగ్స్ ర్యాప్డ్. ప్రొడ్యూసర్ గారు. సార్, యాక్చువల్గా లవ్ స్టోరీస్ అంటే చాలా కామన్గా ఉంటాయి. మరి ఈ కథ చెప్పినప్పుడు మీకు ఏ పాయింట్ దగ్గర నచ్చింది? ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో అసలు నేను లవ్ స్టోరీస్ అసలు నేను సినిమాలో చూడను యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ నేను సో ఐ డోంట్ వాచ్ ఫిలిమ్స్ అట్ ఆల్. సో అండ్ వెన్ హర్ష టోల్డ్ దట్, సో దట్స్ వాట్ ఐ టోల్డ్, వి థాట్ లైక్ ఏ స్టార్ట్అప్. వెన్ స్టార్ట్అప్ చేసేటప్పుడు వీ ఫైండ్ ద గ్యాప్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. అసలు ఆ గ్యాప్లో ఎవరైనా చేస్తున్నారా లేదా. దిస్ ఏ యూనిక్ ఫిలిం, ఐ వాంట్ టు మేక్ ఏ యూనిక్ ఫిలిం, దట్స్ ఇట్. ఆ యూనిక్ ఫిలింలో సెట్ అయింది థీసిస్కి, అందుకు ఓకే చేసాం. ఓకే చేసి అండ్ దిస్ ఈస్ ద థీసిస్ ఐ వాంట్ టు రన్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ ద స్కేల్ మైట్ బికమ్ బిగ్ ఎవ్రీ ఫిలిం. అసలు సినిమా చూడని మీరు సినిమా తీయడం జరిగింది. సో దట్స్ ద బెస్ట్. సినిమా మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? So it's not like we continuously worked on the film. Like there is a ratio called engagement ratio on every scene. So we use different analytics to see if people can really watch this by different methods, by using subtent tools. We figured out, and engagement ratio was ఇంత రేషియోలో ఉండాలి ప్రతి సీను అని చెప్పి అలా వెళ్ళాం. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ టెక్నికల్. ఈ సీన్ వెళ్తుందా లేదా వెళ్ళదా అలా ఒక రేషియోతో వెళ్ళాము. సో దట్ వీ టెస్టెడ్ విత్ 6-7 shows with different people and it was crossing the highest ratio. So that's the only thing. I'm just treating it as a business, as simple as that. It's not anything related to emotion. అంకిత్ గారు, సో ఫైనల్గా 14 days ఒక ఇంట్లో ఉండి బిగ్ బాస్ ఫస్ట్లీ మీకు థ్యాంక్స్ అమ్మా. మమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు బట్టే మా సినిమా జనాల్లోకి వెళ్తుంది. మీరు అన్ని ప్రశ్నలు అడుగుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. యా ప్లీజ్. 14 days ఇంట్లో ఉండిపోయి ఒక బిగ్ బాస్ హౌస్ తో కంపేర్ చేశారు. సో ఎందుకని, అంటే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారని భయంతోనా, లేదంటే ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉండబోతుందా? అంటే నేను పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళదు కాబట్టి ఖచ్చితంగా భయపడాలి. సో అంటే చిన్న పాయింట్ మేము ఇంకా రివీల్ చేయలేదు, మీకు వచ్చే ట్రైలర్ లో అది రివీల్ అవుతుంది. సో ముందే రివీల్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నా ఇంకా నలిపేస్తారు నన్ను. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. కానీ బిగ్ బాస్ హౌస్ తో కంపేర్ చేసింది ఎందుకంటే నువ్వు బయటికి వెళ్దాం అనుకున్నా నువ్వు వెళ్ళలేవు, అందుకు కంపేర్ చేశాను. బట్ వీడు ఇష్టపడి వెళ్తాడు, బట్ అక్కడ ఇంకా కష్టపడి ఉండాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. సో ది ఎంటైర్ ఫిలిం ఈ పాయింట్ మీదే రన్ అయ్యి మీకు నేను అన్నట్టు కుర్చీ మీద కింద పడితే ఎవడన్నా వాడికి నొప్పి ఉంటుంది కానీ మనకు నవ్వు వస్తుంది, అలా ఉంటుంది సినిమా అంతా. సో థ్యాంక్ యూ సో మచ్. అది వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్ ఎలా అనిపించింది అంటే ఆల్మోస్ట్ ఆయనకి మంచి ఎక్స్ప్రెషన్, మంచి కామెడీ టైమింగ్ అనేది ఉంటుంది ఆయనది. ఆయన కామెడీ టైమింగ్ మ్యాచ్ చేయడం ఎట్లా ఉందంటే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే అంటా అండి. నేను ఎప్పుడు ఏ పెద్ద యాక్టర్తో చేసినా, నేను ఎన్ని సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళినా ఒక పెద్ద యాక్టర్తో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాకంటే ఎక్కువ సినిమాలు చేసి ఇలా ఉన్న వాళ్ళతో, కొన్నిసార్లు కొత్త యాక్టర్స్తో కూడా ఇప్పుడు వస్తున్న వాళ్ళ దగ్గర కూడా ఇట్స్ ఆల్వేస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే నమ్ముతాను. నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదండి, కానీ ఇప్పుడు వచ్చి ఎవరన్నా యాక్టింగ్ ఎలా ఇలా చేస్తున్నావు, టైమింగ్ బాగుంది, చెప్పిన వెంటనే చేయగలుగుతున్నావు, నన్ను ఆడిషన్స్లో ఉన్నా ఎక్కడన్నా సరే నాకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే నాకేమీ ఎక్కడి నుంచో దేవుడు ఊడిపడి ఇదిగో అని ఏమి ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి థియేటర్ ఇంపాక్ట్ అదండి. మనం చూసిన యాక్టర్స్ అలాంటి వాళ్ళు, చిరంజీవి గారు కానీ బ్రహ్మానందం గారు కానీ, డిఫరెంట్ జోనర్స్లో డిఫరెంట్ యాక్టర్స్ తెలియకుండానే ఒక ఇంపాక్ట్ ఇస్తుంది మనకి. మేబీ నేను సినిమాలు చూసేటప్పుడు చాలా అటెంటివ్గా చూసేవాడినేమో, తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానేమో. దాట్ వే ఏ యాక్టర్తో పనిచేసినా ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ వెన్నెల కిషోర్ గారితో. ఆయన సెట్ మీద మీరు ఆయన ఎప్పుడైనా చూస్తే అసలు యాక్షన్ చెప్పే ముందు ఆయన కమీడియన్లో అసలు ఉండరండి బాబు. ఈజ్ వెరీ సోబర్. ఆయన ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటారు అండ్ ఆల్ దట్. యాక్షన్ అన్న వెంటనే అసలు ఆయన తెచ్చే మాడ్యులేషన్ వచ్చి వెరీ చీబీ అని ఇట్స్ వెరీ డిఫరెంట్. సో దట్స్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ మళ్ళీ. అండ్ ఇట్స్ అ వెరీ కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. చెప్పినట్టు
మానిటైజేషన్ ఏం లేదు. you're free to upload the sneak peek and trailers in your YouTube channels and in your stories. Just keep doing it so that మీ వల్ల మా ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంటే we really want that to happen. Please do support the new people coming into the industry like this. Thank you so much. Thank you అందరికి. Thank you. థ్యాంక్ యూ అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు మీడియా వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.